ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 15. జీవుడు మరణ సమయంలో స్మరించిన దాన్నే మరుజన్మలో పొందుతాడని శాస్త్రం. అందుకే పరీక్షన్ మహారాజు చివరి దశలో శకుని నుండి భాగవతం విని ఉత్తమగతిని పొందాడు. అందుకే కాశీ వంటి క్షేత్రాల్లో మరణించాలని ముసలితనంలో ఎందరో అక్కడికి చేరుతారు. సకల దేవతలు తానైన సద్గురు సన్నిధిలో మరణించిన జీవులు కూడా తప్పక సద్గతి పొందుతాయి. అది ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకే సద్గురువులను జంగమ తీర్థాలంటారు, అంటే సంచరించే తీర్థాలట. మద్రాసు నుండి మానస సరోవరానికి బయలుదేరిన విజయానంద స్వామి దారిలో షిరిడి వచ్చాడు. హరిద్వార్ నుండి వచ్చిన ఒక సన్యాసి ఆ యాత్ర కష్టమని చెబితే అతడు ఆ తలంపు విడిచాడు. తర్వాత బాబా అతన్ని చూస్తూనే కోపంతో, ఆ దొంగ సన్యాసిని బయటకు గెంటండి, కష్టానికి వెరిచేవాడు సన్యాసే కాడు అన్నారు. అది విని విజయానందుడు సిగ్గుపడ్డాడు. 2 రోజుల తర్వాత అతని తల్లికి జబ్బు చేసిందని జాబు వచ్చింది. వెంటనే అతడి ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు. ఇంత మమకారం ఉంటే ఎలా సన్యసించావు? వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో జాగ్రత్తగా వేచి ఉండు. దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము, శరీరము అశాశ్వతాలను గుర్తుంచుకో. సుఖాపేక్ష విడిచి నీ ధర్మంలో నిలు. నీ పూర్వపుణ్యమే నిన్నిక్కడకు తెచ్చింది. భాగవతం శ్రద్ధగా పారాయణ చెయ్యి, కృతార్థుడు అవుతావు అన్నారు బాబా. అతడు ప్రయాణం మానుకొని లెండీలో పారాయణ పూర్తి చేశాక 3వ రోజున తన గదిలోనే బడే బాబా ఒడిలో ఒరిగి ప్రాణం విడిచాడు. సాయి అతని దేహాన్ని ఒకరోజు ఆగి సమాధి చేయమన్నారు. కారణం భక్తులకు అర్థం కాలేదు. అతని మరణంలో ఏదో మోసముందని శంకించి పోలీసులు వచ్చి విచారించారు. తర్వాత మోసమేమీ లేదని నిర్ణయించి ఆ శరీరాన్ని సమాధి చేయడానికి అంగీకరించారు. విజయానందునితో సాయి చెప్పిన వసతి గృహం అశాశ్వతమైన దేహమే, యమదూతలే దొంగలు. ఆయన మూయమన్న ద్వారాలు ఇంద్రియాలు. మనస్సు పారాయణ ద్వారా భగవంతునిపై మనస్సు నిలిపి శరీరం విడవమనే బాబా చెప్పినది. అతడు తల్లిపై మమకారంతో చనిపోతే పతితుడైన సన్యాసిగా దుర్గతి పొందేవాడే. సాయి సన్నిధిని సద్వినియోగం చేసుకునేలా సాయియే చూసుకోవాల్సి వచ్చింది. హెచ్వి సాటే వద్దనున్న మేగుడనే వంట బ్రాహ్మణుడు ఎప్పుడూ శివస్మరణ చేసేవాడు. అతని మేలు కోరి సాటే అతన్ని షిరిడీ పంపాడు. దారిలో సాయి ముస్లిమని ఎవరో చెప్పడంతో అతడు సంకోచిస్తూనే షిరిడీ చేరాడు. సాయి అతన్ని చూసి ఉగ్రులై, ఈ వెధవను బయటకు గెంటండి, అతడేమో పవిత్ర బ్రాహ్మణుడు, నేను ముస్లింను, ఇక్కడికి వస్తే అతడి ఆచారం మంటగలుస్తుంది అని కేకలేశారు. సాయి సర్వజ్ఞతకు మేగుడు ఆశ్చర్యపోయాడే గాని తన శంక తొలగక షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. కానీ సాయి వెళ్ళగొట్టదలిచినది అతని శంకనే గనక త్వరలో అతడు హృదయ పరివర్తన చెంది బాబా సాక్షాత్తు శంకరుడన్న విశ్వాసం పొంది మళ్ళీ షిరిడీ చేరాడు. నిత్యము 4 మైళ్ళు నడిచి గోదావరి జలం తెచ్చి షిరిడీలోని దేవుళ్ళకు అభిషేకం చేసి చివరకు మసీదులో సాయిని పూజించేవాడు. ఒకరోజు ఖండోబా ఆలయం మూసి ఉంటే అతడు తిన్నగా మసీదు చేరాడు. కానీ బాబా ఇప్పుడు ఆ మందిరం తెరిచారు, పూజించరా, నిత్యక్రమం ఎప్పుడూ మార్చకూడదు అన్నారు. అతడు వెళ్ళి చూసేసరికి ఆలయం తెరిచి ఉన్నది. అలానే ఒక సంక్రాంతికి సాయిని సాక్షాత్తు శివునిలా అర్చించదలిచాడు. అతడు గోదావరి జలం తెచ్చాడు. నేను పకీర్ను, నాకు స్నానం తగదు అని ఆయన అంత చెప్పినా వినలేదు. చివరకు సాయి తన తలను మాత్రమే అభిషేకించమన్నారు. కానీ అతడు భక్తావేశంతో హరహర మహాదేవ అంటూ నీరు వారిపై కుమ్మరించాడు. అయినా వారి తల మాత్రమే తడిసింది. అతడు తన గదిలో బాబా పటాన్ని కూడా పూజించేవాడు. ఒకరోజు తెల్లవారుజామున అతడు మెలకువగా కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు అతని మనోనేత్రానికి సాయి స్పష్టంగా గోచరించి అక్షింతలు చల్లి గోడ మీద త్రిశూలం గీసి అర్చించు అన్నారు. కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. కానీ అతని పక్క మీద అక్షింతలున్నాయి. వెంటనే మేగుడు బాబాను దర్శించి ఆ విషయమై అడిగాడు. నేను స్పష్టంగా చెప్పాను కదా, నా మాటలు ఎన్నటికీ వ్యర్థం కావు. నేను ఇళ్లలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాలు అక్కర్లేదు. నేను సర్వదా సర్వత్రా ఉన్నాను అన్నారు సాయి. వెంటనే అతడు తన గది గోడ మీద త్రిశూలం గీసి పూజించాడు. మరో రోజే పూణే నుండి వచ్చిన భక్తుడు సాయికి ఒక శివలింగం సమర్పించాడు. సరిగ్గా సమయానికి మేగుడు మసీదుకు వచ్చాడు. సాయి శివలింగం అతనికి ఇస్తూ, సాక్షాత్తు శివుడే వచ్చారు, సేవించుకో అన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ సరిగా అదే సమయంలో గదిలో సాయిని స్మరిస్తుండగా అతనికి ధ్యానంలో ఒక శివలింగం కనిపించింది. కొద్దిసేపటికి అలాంటి లింగమే మేగుడు తీసుకొచ్చాడు. నిత్య పూజ కూడా సద్గురు అనుగ్రహంతోనే సఫలమవుతుంది.
మేగుడు 1912లో చనిపోయాడు. సాయి ఆ శవాన్ని నఖశిఖ పర్యంతము నిమిరి ఇతడే అసలైన భక్తుడు అన్నారు. శవాన్ని తీసుకుపోతుంటే బాబా కూడా కొంత దూరం వెళ్ళి శవంపై పూలు చల్లి వచ్చారు. దహనమయ్యాక ఆయన సామాన్యంలా శోకించి తమ ఖర్చుతో అందరికీ సంతర్పణ కూడా చేశారు. తర్వాత అతడికి ఇచ్చిన శివలింగాన్ని ఆయన గురుస్థానంలోని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. బల్వంత్ నాచినేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాచినే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశారు శ్యామ. అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాచినేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాచినేను తమ పాదాలు ఒత్తమన్నారు. తర్వాత అతని వెన్ను నిమిరి అతన్ని కౌగిలించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాళూరామ్ అని పేరు పెట్టారు. వాడు 3వ ఏటని హరే రామ్ అని జపిస్తూ ఉండేవాడు. హెగ్డే అనే పండితుడు వాడిని గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుల్లో ఒకడని చెప్పారు. కాలు అతని కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజేమి చెప్పేవాడో అదే ఆ రోజు హెగ్డే చేసే హరి విజయం పారాయణలో వచ్చేది. కృష్ణుడు నన్ను ఏడిపించేవాడు. అతడు నా వీపుపైకి ఎక్కి నేను అతని కాలుగిచ్చి పైకి చూసేసరికి నా ముఖాన్ని వెన్నకొట్టేవాడు. ఇలా చెప్తూ ఉండేవాడు కాలు. అప్పుడప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడకు అంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూపి, అది శ్రీకృష్ణ సందేశం. ఆ కుక్క దాని యజమాని వాణిని ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి. నేను అలాగే చేస్తూ ఉంటాను అన్నాడు కాలు. బాబా గొంతు నీకెలా తెలుసు అని అంటే అతడు చెప్పలేదు. అతన్ని చూడ్డానికి మహాత్ములు ఉపాసని బాబా మరియు గాడ్గే బాబా వచ్చారు. కాలుకు 1927లో ఒంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడి తండ్రితో జ్ఞానేశ్వరి 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరెందుకు కార్చారో నాజ్నేకు అర్థమైంది. 1914 సంవత్సరంలో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గర ఉన్నది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా మావాడా అన్నారు. మీవాడే అన్నాడు రేగే. వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకు ఇచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు. అదే విశ్వాసం అంటే వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఆ తర్వాత వారు షిరిడీ వెళ్ళినప్పుడు రేగే గురించి ఆ బిడ్డ నావాడు, ఇతని ప్రార్థన అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసని బాబాను దర్శిస్తే ఆయన, ఈ వయసులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతన్ని షిరిడీలో ఉండమన్నారు. నెల రోజుల్లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే గాని అతడు కాదు. అతని భార్య అంటే ఇక్కడ అజ్ఞానం అని అర్థం. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించాడు. కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు. ఉదాహరణకు ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ, దానిపై దుప్పటి పరిచి పక్కవేయడం మహల్సాపతికి మాత్రమే చేసేవాడు. అతడు పూజ చేసుకుని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి, నేడే నేను కూడా స్వర్గానికి వెళ్తాను అన్నాడు. అందరూ భోజనాలయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకుని కప్నీ ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. ఒక మేకకు, ఒక బర్రెకు, ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతి ఎలా ప్రసాదించారో వేరే అధ్యాయాల్లో చూస్తాం. అలాగే ఒకరోజు శ్రీమతి జోగ్తో బాబా, తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్న హారతి అయ్యాక మీ దొడ్డివైపు వచ్చే గేదెకి పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డివైపు ఒక గేదె వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతూ ఉంటే బాబా, నీకు ఏ దోషమూ లేదు, దాని చివరి కోరిక తీరి మంచి జన్మకెళ్ళింది అని అభయం ఇచ్చారు. ఇంతటితో 15వ అధ్యాయం సంపూర్ణం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.